నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. యానాంలోని మహాత్మా గాంధీ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రశాంతంగా ముగిసిన వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ పోస్టులు భర్తీకి సంబంధించి టైర్ 2 రాత పరీక్ష. రాజకీయ ముసుగులో జగన్ రౌడీయిజం చేస్తే సహించబోమని హెచ్చరించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. రామచంద్రాపురంలో తమ సమస్యలు పరిష్కరించాలంటూ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు వినతి పత్రం అందించిన సచివాలయ ఉద్యోగులు. పుదుచ్చేరి ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ పోస్టులు భర్తీకి సంబంధించి టైర్ 2 రాత పరీక్షలు ప్రశాంతంగా ముగిసింది. యానాంలోని మహాత్మా గాంధీ బాలుర ఉన్నత పాఠశాల, పిఎం శ్రీ రాజీవ్ గాంధీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఆదివారం 10 నుండి 12 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. మొత్తం 439 మందికి 3 మినహా మిగిలిన వారందరూ హాజరయ్యారు. పరీక్షకు హాజరైన వారిలో వికలాంగులు, గర్భిణీ స్త్రీలు ఉండటంతో వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా యానాం పరిపాలనాధికారి మునిస్వామి పరీక్షా కేంద్రాలను పరిరక్షించారు. పరీక్ష జవాబు పత్రాలను ప్రత్యేక బందోబస్తు నడుమ పుదుచ్చేరికి తరలించారు. తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామంలోని మాధవరాయనిపేటలోని పిల్లి ధరణి సత్య జ్ఞాపకార్థం పిల్లి ధనరాజు కుటుంబ సభ్యులచే కాకినాడ కిరణ్ కంటి వైద్యులచే ఉచిత కంటి వైద్య శిబిరం పిల్లి ధనరాజు నివాసంలో నిర్వహించారు. కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామ పంచాయతీ మాధవరాయనిపేటలో జరిగిన కంటి వైద్య శిబిరంలో 160 మంది పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వారిలో 50 మందికి ఆపరేషన్లు చేయనున్నట్లు వైద్యులు అనుష తెలిపారు. హాజరైన వారందరికీ ఉచితంగా మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉంగరాల బోరిబాబు, పిల్లి ఏడుకొండలు, పిల్లి శ్రీనివాస్, పిల్లి ధనరాజు, మేడిశెట్టి సత్యనారాయణ, గుబ్బల లోవరాజు, కుడిపూడి మల్లేశ్వరరావు, పిల్లి పరదేశీరావు తదితరులు పాల్గొన్నారు.
సీరియల్ ఓపీ రన్నింగ్ ఎంత మన కాకినాడ జిల్లా తాళరావు మండలం తాళరావు గ్రామం మాధవరాయనపేటలో కిరణ్ కంటి ఆసుపత్రి వారి సహకారంతో ఇక్కడ పేదలందరికీ కూడా కంటి పరీక్షలు నిర్వహించి ఎవరికైనా ఆపరేషన్స్ అవి జరగవలసి వస్తే కాకినాడ తీసుకువెళ్తారు. వారి యొక్క సహకారం ఇక్కడ చేసే మన పిల్లి అబ్బాయి గారు అంటే నాకు బాగా స్నేహితుడైన వాళ్ళ కుటుంబం అంతా కూడా ఈ సహకారం చేయడానికి ఇక్కడ వచ్చారు. పొద్దున్న నుంచి కూడా ఎంతో కష్టపడుతున్నారు. వాళ్ళు పిల్లలందరూ కూడా ఫ్యామిలీ అంతా కూడా కష్టపడుతున్నారు. నిజంగా ఇది గర్వించదగ్గ విషయం. ధరణి సత్య ఆమె జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నారు. సాధారణంగా చాలామంది ఆ అమ్మాయి పోయిన తర్వాత ఇటువంటి కార్యక్రమం నిర్వర్తించడం మనందరికీ కూడా చాలా విచారకరమైన విషయం. ధరణి సత్య ఆవిడ ఇంజనీరింగ్ చదువుకుంది. అది రైలు పట్టాలు దాటుతూ అకస్మాత్తుగా ట్రైన్ యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. ఇది చాలా విచారించదగ్గ విషయం. ఆమె జ్ఞాపకం కూడా మనందరిలోనూ ఉండాలి. అటువంటి ఆవిడ పుణ్యం చేసుకున్న మహా మనిషి ధరణి సత్య. ఆమె నిజంగా ఇప్పుడు ఉన్నదంటే మనకు ఎన్నో ప్రయోజనాలు జరిగాయి. అటువంటి మహాతల్లి మరణించడం మనందరికీ కూడా విచారించదగ్గ విషయం. ఆమె మనశ్శాంతికి మనం కూడా 2 నిమిషాలు 1 నిమిషం మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాం. ధరణి సత్య ఎంతో యాక్టివ్గా ఉన్న మహా మనిషి, మంచి అమ్మాయి. అటువంటి మహా మనిషి, మంచి అమ్మాయి పేరునే ఇవాళ కిరణ్ హాస్పిటల్ ద్వారా మనకు తెలుసు. మన జిల్లాలోనే కాదు స్టేట్లో కూడా మంచి పేరున్న హాస్పిటల్లో కిరణ్ కంటి హాస్పిటల్. దేవులు ధన్యులు. నిజంగా కుటుంబం యావత్తు కూడా పిల్లి అబ్బాయి గారి యొక్క ఆశీస్సులు కూడా వీళ్ళకి కావాలని మనసా వాచ కోరుకుంటున్నాం. ఈరోజు తాళరేవు మాధవరాయనపేటలో చిన్ని ధనరాజు గారు అబ్బాయి గారు మరియు సత్యవతి వారి అబ్బాయి గారు వెంకట్రావు, మా చెల్లయ్య గారు ధరణి సత్య జ్ఞాపకార్థం ఈరోజు కిరణ్ హాస్పిటల్ గారి ఆధ్వర్యంలో ఉచితంగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయనుంది. ఈ విషయం తెలియజేయడానికి మేము చాలా బాధపడుతున్నాము. ఎందుకంటే ఈరోజు ధరణి శిక్ష కారణంగా ఈరోజు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయాలి. తాళ్లరేవు మండలం పటవల పంచాయతీలో బీజేపీ సభ్యులు చెక్క అజయ్ వర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన దాసరి రవిరాజు మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్లో సుమారు 45 జట్లు పాల్గొన్నాయి. చివరి రోజు ఆదివారం అంతిమ పోరులో సీతారామపురం, గొర్రెపూడి జట్లు తలపడ్డాయి. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పటవల గ్రామంలోని శ్రీ పోలిశెట్టి వీరాంజనేయులు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తాగి నెల రోజులుగా దాసరి రవిరాజు మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్లో చివరి రోజు సీతారామపురం, గొల్లపూడి జట్లు తలపడ్డాయి. గొల్లపూడి రన్నర్గాను, సీతారామపురం విన్నర్గా నిలిచారు. విజేతలకు బీజేపీ శాసనసభ్యులు సోము వీర్రాజు, ముమ్మిడివరం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద, దాట్ల పృథ్వీరాజ్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు వేటుకూరి సూర్యనారాయణరాజు, జిల్లా పరిషత్ మాజీ సభ్యులు పొన్నమండ రామలక్ష్మి, వాడ్రేవు వీరబాబు, దూలిపొడి బాబీ, ఎనమండ్ర విజయ్ కుమార్, కర్మిల స్వామి, కోసూరి రామారావు, శ్రీనివాస్, వీరబాబు, ఉంగరాల బూరిబాబులు అందజేశారు.
ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ సహకారంతో రాష్ట్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో తాళ్లరేవు మండలంలోని కూటమి నాయకులు నాగార్జున, గోపాలం, సత్యబాబు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యవర్గ సభ్యులు శ్రీ వేటుకూరి సూర్యనారాయణ రాజు గారికి, భారతీయ జనతా పార్టీ ముందువరం కన్వీనర్ కొల్లపూడి వెంకటరెడ్డి గారికి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు శ్రీ రఘునాథ సత్యనారాయణ గారికి పలుకుతూ చివరి మాకు చాలా ఆనందంగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సమర్పిస్తూ ఉన్నాం. మన ప్రియతమ శాసనసభ్యులు బుచ్చిరాజు గారు చక్కగా ప్రవర్తించినటువంటి ధన్యవాదాలు సమర్పిస్తూ ఉన్నాం. తెలంగాణ గారు ఇక్కడికి రావడం వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ఆనంద సమర్పిస్తూ ఉన్నాం. బీజేపీ తరఫున కూడా అధ్యక్షుడిగా చేసినటువంటి గౌరవనీయులు మా సూర్య వేదరాజు గారికి, గవర్నమెంట్ యువకులకు, మరి కాలేజీ విద్యార్థులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా సంతోషం. 2 గ్రామాలతో బయలులో బ్రహ్మాండంగా సీతారాంపురం కోటుకూడు కూడా హోరాహోరీగా బ్రహ్మాండంగా ఇవాళ పోరాడి ఆ కార్యక్రమాలు కూడా ప్రజలు తీసుకుంటుంటే త్వరగా ఈ కార్యక్రమాన్ని ముగించాలనే ఉద్దేశంతో నన్ను మాట్లాడడం జరిగింది. ఇది డాక్టర్ రవిరాజు గారు వారి మెమోరియల్ క్రికెట్ వారిని అజయ్ వర్మ గారు గత కొద్ది కాలంగా ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా వారు నిర్వర్తిస్తూ ఉంటారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలు మాజీ శాసనసభ్యులు వివేకానంద గారు అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ గత కొన్ని రోజులుగా ఈ క్రికెట్ టోర్నమెంట్స్ నిర్వర్తిస్తున్నారు. ఈరోజు ఫైనల్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ ఫైనల్ కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా, ఎంతో సహనంతో 2 గ్రూపులు ఫైనల్కి వచ్చినాయి. అంటే 2 సమముచి అనేటువంటి జట్టులు. పైగా స్పోర్టివ్గా బౌలింగ్ చేస్తున్న బ్యాచ్ కానీ, నెగ్గినటువంటి బౌలింగ్ చేసే బ్యాచ్ కానీ టీం కానీ, అలానే బ్యాటింగ్ చేస్తున్న టీం కానీ 2 స్పోర్టివ్గా ఈ టీంలో వారు ఒక టీం గెలవడం జరిగింది. అయితే మనం సహజంగా ఈ పోటీల సందర్భంలో ఎవరు ఓడిపోయినా నెగ్గిన వారు గొప్పవారు కాదు, ఓడిపోయిన వారు ఆ స్థితి కాదు. ఇద్దరు కూడా కలిసి స్నేహంగా కార్యక్రమాన్ని నిర్వర్తించడం నేను గమనించింది. ఆహ్లాదపరిచినందుకు మిమ్మల్ని ఇది అనేక కొలది కాలంగా వర్మ గారు ఎవరైతే నిర్వర్తిస్తున్నారో వారికి సహకరించిన పెద్దలకి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలకి అందరూ కూడా ప్రయత్నం కూడా ఉంటుంది. సహకరించడం ప్రతి ఒక్కరు సార్ మన టీం అంటే సార్ గురుపుడు
కొట్టనటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి మరి కఠినమైనటువంటి గుడిపుడి కొద్దిగా పక్కన తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామ పంచాయతీ కార్యదర్శి సూరంపూడి వెంకటరమణ ఆధ్వర్యంలో స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యోగా టీచర్ ధూళిపూడి ప్రభ ఈ కార్యక్రమంలో పాల్గొని సచివాలయ, అంగన్వాడీ, డ్వాక్రా హెల్త్ సిబ్బంది మరియు ఎన్ఆర్జీఎస్ సిబ్బందికి మరియు విద్యార్థులకి స్థానిక నాయకులకు యోగాసనాలు నేర్పించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామంలో జరిగిన యోగా దినోత్సవం అనంతరం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి ధూళిపూడి వెంకటరమణ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది అని గ్రహించి ప్రతిరోజు ఒక అరగంట యోగాకు సమయం కేటాయించాలని, అదేవిధంగా రసాయనాలు లేని పంటలు పండించడానికి, కిచెన్ గార్డెన్లు పెంచడానికి, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడానికి ఈ రోజు నుంచే ఆలోచన చేసి భవిష్యత్ తరాలకు కలుషితం లేని జీవితం ఇవ్వాలని అన్నారు. సర్పంచ్ పంపన రామకృష్ణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని, పంచాయతీ ద్వారా నివసిస్తున్న తడి చెత్త, పొడి చెత్తపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉంగరాల వెంకటేశ్వరరావు, పాఠశాల హెచ్ఎం వెంకటేశ్వర్లు, చైర్మన్ నేతాల నాగార్జున, రాజశేఖర్, గౌస శ్రీమణి శ్రీమన్నారాయణ, జ్యోతి, మెంబర్ రాయుడు శ్రీను, దులిపొడి సుబ్బారావు, దడాల సత్తికొండ, ఉండ్రు శ్రీనివాసరావు, పంపన పాండురంగారావు, ఏఎన్ఎం వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మన ఊరి నుంచి స్టార్ట్ చేసాం అనుకోండి, మనం ఆరోగ్యంగా ఉంటే పక్కవాడికి చెప్పడానికి ఉంటుంది. మనం ఆచరించినప్పుడు మనం చెప్పలేం. నేను ఈ రోజుని 100 కంచాలు కొన్నాను, 100 స్టీల్ గ్లాసులు కొన్నాను. మీ ఇంట్లో ఎవరి ఇంట్లో ఉన్నా ఒక 100 మందికి కానీ 150 మందికి మీరు భోజనాలు ఏమైనా ఏర్పాటు చేసుకుంటే నా దగ్గర రండి. కంచాలు ఇస్తాను, గ్లాసులు ఇస్తాను, పట్టుకెళ్ళండి. మీ కార్యక్రమం అయిపోయిన తర్వాత శుభ్రంగా మళ్ళీ కడిగేసి తెచ్చి ఇచ్చేయండి. దానివల్ల ఎంత ఇది చదువుతుంది, మనకి ఖర్చు తగ్గుద్ది, ఆరోగ్యం ఉంటుంది. మన స్వేపర్లు ఉంటారు, వాళ్ళు వస్తారు, తడి చెత్త పొడి చెత్త అని చెప్తున్నారు. ఎవరు పాటించున్నారు? ఎవ్వరూ పాటించరు. దానివల్ల పంచాయతీకి ఏమైనా వస్తుందా? ఏమి రాదు, మనకే వస్తుంది. మనం ఆరోగ్యంగా ఉండమని చెప్తారు. ఎవరు చెప్పినా ఆరోగ్యంగా ఉండ, ఆనందంగా ఉండండి అని చెప్తారు. దయచేసి ఈ రోజునన్నా మనం ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. మీకు కావాల్సిన సహాయ సహకారాలు ఎప్పుడు ఏమన్నా కావాల్సిన మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే రైతులు చాలామంది ఉన్నారు ఇక్కడ. రైతులు కూడా మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు దాకా మీరు కౌలుకి పండించినా ఏం పండించినా 4 బస్తాలు పిండ్లు వేస్తే కనుక ఇప్పుడు వచ్చే తొలకలకి కనీసం బ్యాక్ టచ్ చేయండి. బ్యాక్ ఎంత టచ్ చేయగలుగుతారో అంత టచ్ చేయండి. నేనుగా అన్నాను ఏం మాట్లాడించారు. స్లోలీ రిలాక్స్. 1 2 3 4 5 6 7 8 9 రిలాక్స్. చేత పట్టుకుని లాక్ చేసి లాక్ చేసి బ్యాక్ విషయం ఎంత తిరగాలో అంత తిరగాలి. వెనక్కి చూడాలి. గుణాలు చూడు, గుణాలు చూడు, గుణా నువ్వు తల చూడు. రిలాక్స్. నెక్స్ట్ లెగ్, ఇంకో లెగ్ సేమ్ లాక్. స్లోలీ రిలాక్స్. పాట్లు అంటారు ఇక్కడ నుంచి వారంలో ఒకసారి. నెక్స్ట్
పిల్లలు మీరు పెద్దలు అలా ఉండండి, పిల్లలు భుజంగా రౌడీయిజం, హింస ప్రేరేపించేలా పరామర్శలు చేస్తూ జగన్ రాజకీయ ముసుగులో రౌడీయిజం చేస్తే సహించబోమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హెచ్చరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి సుభాష్ మాట్లాడుతూ జగన్ మానసిక పరిస్థితి బాగోలేదు కాబట్టే పుష్ప సినిమాలో రప్ప రప్ప నరకటం అనే సినిమా డైలాగు పదే పదే చెప్పించుకొని తాను చెప్తున్నారని మంత్రి వాసంశెట్టి సుభాష్ ఎద్దేవా చేశారు. జగన్ తాను ఇంకా సీఎం అనే భ్రమలో ఉన్నారని, రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. 11 సీట్లతో మీకు ప్రజలు ఎప్పుడో సినిమా చూపించి శుభం కార్డు వేశారని గుర్తు చేశారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి అని టీం ఉందో వాళ్ళ కోసం కూడా ఈ యోగాంధ్రాన్ని నిర్వహించారని మేము చెప్తా ఉన్నాం. మరి మొన్న ఆయన ఏదో వ్యాఖ్యానిస్తూ రపరప గంగమ్మ జాతరలో రపరప తలను నరికేస్తాం అంటానికి ఆయన సమర్థిస్తూ మరి ఆయన కొన్ని వ్యాఖ్యలకి మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా చదువుకున్న వాళ్ళు కానీ చదువుకోలేని వాళ్ళు కానీ మొత్తం రాష్ట్రం అంతటా కూడా ఏంటి ఇతను ఇలా మాట్లాడుతున్నాడో, ఇతని మానసిక స్థితి బాగోలేదని చెప్పి గమనించిన వైనం. ఆయన ఏమన్నాడో మనం వివరాల్లోకి వెళ్తే, మరి రపరప గంగమ్మ జాతరలో వేటపోతులు నరికినట్టు మిమ్మల్ని నరికేస్తామని చెప్పి అనడంలో తప్పే ఉంది. ఇలా అన్నా తప్పే, అలా అన్నా తప్పే అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. దొరదొచ్చినప్పుడు ఆయనకి ఇలా అనుకున్నా, అది జనం ఎలా అనుకున్నా సరే, లేకపోతే పైన గోక్కున్నా కింద గోక్కున్నా ఎవరు పట్టించుకోరు. అయితే ఆయన పుండెడేంత వరకు గోక్కున్నా సరే ఎవరు పట్టించుకోడు. అయితే ఆయన అనేది ఏంటంటే తలలు నరికేస్తాం అని చెప్పి పుష్ప 2లో డైలాగ్ కదా తప్పే ఉందని అంటున్నారు. ఆ పుష్ప 2లో డైలాగ్ అయితే పుష్ప 2 హీరో ఎవరండి? అల్లు అర్జున్. అల్లు అర్జున్ ఫోటో ఎట్టి ఆ డైలాగ్ ఎట్టినా పర్లా, జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎట్టి పైన ఈ వ్యాఖ్యలు ప్రచురించారు. అంటే ఆయన ఆదర్శంగా తీసుకుని, అంటే ఆయన ఎందుకు ఆదర్శంగా తీసుకున్నాడంటే రపరపా చెట్లు నరికాడు ఆయన, రపరప బాబాయిని నరికాడు, రపరప సంపత్ డాక్టర్ సుధాకర్ గారిని నరికారు. ఇలా రపరపలు ఆడించారు కాబట్టే టపటప వాళ్ళందరూ బొక్కల్లోకి వెళ్ళారు. టకటక 11 సీట్లకు పడ్డారు. అయినా జ్ఞానం లేక, జ్ఞానోదయం అవ్వక ఇలాంటి వ్యాఖ్యలు చేసి చులకనవుతా ఉన్నాడు. మళ్ళీ వీళ్ళు చేసిన గొప్ప పనికి డెమోక్రసీ పదం వాడుతూ ఉన్నారు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. అంటే రపరప తల నరికేస్తానంటలో తప్పలేదు. పైగా తెలుగుదేశం పార్టీ నుంచి మా పార్టీలోకి వచ్చాడు, మమ్మల్ని ఆదర్శంగా తీసుకుని తల నరికేస్తానంటున్నాడు, తప్పే ఉంది అన్నాడు ఆయన. మరి 5 ఏళ్ళు ఎలా పాలించాడో మనం చూసాం. రపరపలు ఆడించేసాడు చెట్లను కానీ, మనుషుల్ని కానీ, ఆయన ప్రత్యర్థుల్ని కానీ. అలాగే ముఖ్యంగా పట్టాభి గారి గతంలో బోసిడీకి అని అన్నప్పుడు ఆయన డైరెక్ట్గా ఓ ప్రజావేదికకి సాక్షిగా బోసిడీకి అంటే నా తల్లిని తిట్టాడు, ఎందుకు ఊరుకుంటున్నారు కార్యకర్తలు అని చెప్పి టీడీపీ కార్యాలయాన్ని పగలగొట్టించాడు ఆ రోజున. అంటే పెద్ద ఫిలాసఫర్ ఆయన. అంటే అలా రెచ్చగొట్టాడు ఈ రోజున. ఆ రెచ్చగొట్టడంతో పాటు ఈరోజు రౌడీ షీటర్లు ఎక్కడో ఒక గంజాయి తాగి పోలీసు వాళ్ళని కొడుతుంటే వాళ్ళని మందలించినందుకు ఈయన మళ్ళీ ఓదార్పు యాత్ర, జైల్లో ఉన్న వాళ్ళకి ఓదార్పు యాత్ర. ఈ ఓదార్పు యాత్రలో ఈ ఫ్యాక్షనిస్టుల్ని, ఈ యొక్క డ్రగ్ మాఫియాని డైరెక్ట్గా సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. అంటే ఏదో ఈ అల్లకల్లోలం సృష్టించాలి. మొన్నటి వరకు తల్లికి వందనం ఇవ్వలేదని ఏడ్చేవాడు ఆయన. ఆయన 42 లక్షల మందికి ఇస్తే 67 లక్షల మందికి మన ప్రతి పిల్లకి ప్రతి ఒక్కరికి ఇవ్వాలనే నెపంతో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి కూడా 67 లక్షల చిల్లర మందికి ఇవ్వడం జరిగింది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు నిర్దిష్టమైన ప్రమోషన్ కల్పించి రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు బదిలీల ప్రక్రియ నిలిపివేయాలని సచివాలయ ఉద్యోగులు డిమాండ్ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రామచంద్రాపురంలో సచివాలయ ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలి అంటూ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్కు టీడీపీ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇటీవల ప్రభుత్వ బదిలీల కోసం జారీ చేసిన ఆదేశాల్లో సొంత మండలాల పోస్టింగ్ ఇవ్వరాదని నిబంధన తొలగించవలసిందిగా సచివాలయ ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సచివాలయ ఉద్యోగులపైన
రేషనలైజేషన్, సరైన ప్రమోషన్ ఛానల్ కల్పించడానికి గత కొంతకాలంగా అధికారులు చర్యలు ప్రారంభించారని అన్నారు. రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు సచివాలయ ఉద్యోగులకు ఎటువంటి బదిలీలు ఉండవని గౌరవ సాంఘిక సంక్షేమ శాఖ, గ్రామ వార్డు సచివాలయ శాఖ మాత్యులు డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఇటీవల ప్రకటించారని గుర్తు చేశారు. జూన్ 12న జీవో ఎంఎస్ నెంబర్ 05 GSWS డిపార్ట్మెంట్ ద్వారా సచివాలయ ఉద్యోగులను బదిలీ చేసి సొంత మండలాల్లో పోస్టింగ్ ఇవ్వరాదనే నిబంధనను విధించారని తెలిపారు. అర్బన్ సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది అందరం కూడా ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఎంఎస్ నెంబర్ 5లో ఉన్నటువంటి రేషనలైజేషన్ మరియు ట్రాన్స్ఫర్ సమస్యలు మన మంత్రి గారి దృష్టికి తీసుకురావడానికి ఇక్కడికి రావడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థను గాడిలో పెట్టాలని చెప్పి రేషనలైజేషన్ ప్రక్రియ అనేది చేపడతామని చెప్పినారు. అయితే రేషనలైజేషన్ ప్రక్రియలో చేపట్టడానికి ముందు ప్రతి ఉద్యోగికి ఒక నిర్దిష్టమైన ప్రమోషన్ ఛానల్ కల్పిస్తామన్నారు. అలాగే మిగిలిన ఉద్యోగులను ఏ శాఖల్లో నింపుతాం అన్నది కూడా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత మాత్రమే రేషనలైజేషన్ చేస్తానని చెప్పారు. అయితే ఇటీవల అధికారులు ఈ రేషనలైజేషన్ ప్రక్రియను చేపట్టకుండా ఒకేసారి ట్రాన్స్ఫర్లు మరియు రేషనలైజేషన్ చేయాలని చెప్పేసి జీవోఎంఎస్ నెంబర్ 5 అయితే జారీ చేయడం జరిగింది. ఇందులో మిగిలిన ఉద్యోగులను ఏం చేస్తారో అన్న ప్రతిపాదన కానీ దానికి సంబంధించిన గైడ్లైన్స్ ఏమీ కూడా ఇవ్వలేదు. అలాగే బదిలీల్లో సొంత మండలాల్లో పనిచేయకూడదు, సొంత మండలాల్లో వాడికి పోస్టింగ్ ఇవ్వరాదు అనే కొత్త నిబంధనను అయితే తీసుకురావడం జరిగింది. గ్రూప్ 2 స్థాయి పై అధికారులకు మాత్రమే ఉండే సొంత మండలం అనే నిబంధనను చాలా చిన్న స్థాయిలో ఉండే సచివాలయ ఉద్యోగులకు విధించడం అనేది చాలా దౌర్భాగ్యం అని చెప్పుకోవాలి. మరి గౌరవ మంత్రి గారు గతంలో చెప్పారు, ప్రతి ఉద్యోగికి కూడా న్యాయం జరిగేలాగా రేషనలైజేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే బదిలీలు చేపడతామన్నారు. కానీ మంత్రి గారు వ్యాఖ్యలకు విరుద్ధంగా ఈరోజు అధికారులు అందరూ కూడా జీవోఎంఎస్ నెంబర్ 5ని జారీ చేశారు. మేమందరం కోరుకునేది ఏంటంటే మా ఉద్యోగులందరికీ కూడా ముందు స్పష్టమైన ప్రమోషన్ ఛానల్ కల్పించాలి. తర్వాత రేషనలైజేషన్లో ఎవరెవరికి ఏ పోస్టులు కల్పిస్తారు, ఎవరికి ఎక్కడ పోస్టింగ్ ఇస్తారు అన్నది రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత మాత్రమే రేషనలైజేషన్ ప్రక్రియ తర్వాత మాత్రమే బదిలీలు చేపట్టాలి. ఈ బదిలీల్లో గతంలో బదిలీల్లో ఏ విధంగా అయితే రూల్స్ ఉన్నాయో అదే విధంగా సొంత మండలాల్లో పనిచేయచ్చు అనే నిబంధనను కంటిన్యూ చేయాలి. ఈ విషయంపై మన మినిస్టర్ గారిని కలిసాము. మా సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం కోసం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యానాంలోని మహాత్మాగాంధీ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రశాంతంగా ముగిసిన వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ పోస్టులు భర్తీకి సంబంధించి టైర్ 2 రాత పరీక్ష. రాజకీయ ముసుగులో జగన్ రౌడీయిజం చేస్తే సహించబోమని హెచ్చరించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. రామచంద్రాపురంలో తమ సమస్యలు పరిష్కరించాలంటూ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు వినతి పత్రం అందించిన సచివాలయ ఉద్యోగులు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ స్కై విజన్ న్యూస్.